ఏపీ డీడబ్ల్యూసెట్ ఆర్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కి సంబంధించి అడ్మిషన్ ప్రాసెస్లో భాగంగా రీసెంట్గా మనకు ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన రిజల్ట్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ వన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత సో మెనీ ఆస్పిరెంట్స్ వచ్చేసి నెక్స్ట్ ప్రాసెస్ సంబంధించి డీటెయిల్ వీడియో చేయండి సార్, కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి ఉంటుంది, వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి పెట్టుకోవాలి, అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి కాలేజెస్ లిస్ట్కి సంబంధించిన క్లారిటీ ఇవ్వండి. ఒకరు వచ్చేసి ఎన్ని కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, అండ్ సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ట్యూషన్ ఫీ అనేది ఎంత పే చేయాల్సి ఉంటుంది, ఏ సర్టిఫికేట్స్ అనేది కావాల్సి ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం, ఇలా సో మెనీ డౌట్స్ అయితే అడగడం జరిగింది. ఈ వీడియోలో మనకు రిజల్ట్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది ముందస్తు మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ వచ్చేసి మనం ఏపీ డీడబ్ల్యూసెట్ 2026 సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకున్నాం. మనకు రీసెంట్గా రిజల్ట్ వచ్చింది కాబట్టి ఇప్పటి వరకు మీరు రిజల్ట్ అనేది వెరిఫై చేసుకున్నట్లయితే రిజల్ట్ ఏ విధంగా వెరిఫై చేసుకోవాలనేది మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీకు సంబంధించిన రిజల్ట్ అయితే వెరిఫై చేసుకోండి. సో లేదా మీరు డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి మీ యొక్క క్యాండిడేట్ సంబంధించిన యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి రిజల్ట్ అయితే వెరిఫై చేసుకోవచ్చు. వీడియోకి సంబంధించిన లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. డైరెక్ట్గా ఆ వీడియో ద్వారా మీరు మీకు సంబంధించిన రిజల్ట్ అయితే వెరిఫై చేసుకోవచ్చు. వన్స్ రిజల్ట్ వెరిఫై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అయితే ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ అంటే ఏం లేదు, సో మీరు ఈ యొక్క డిఎడ్ ఆర్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఏ కాలేజ్లో అయితే చేయాలనుకుంటున్నారో బేస్డ్ ఆన్ మీరు ర్యాంక్ని బట్టి కేటగిరీని బట్టి మనం సెలెక్ట్ అయితే చేసుకొని ప్రియారిటీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని మనం వెబ్ ఆప్షన్స్ అంటాం. వెబ్ ఆప్షన్స్ సంబంధించి ఇంకా అఫీషియల్గా ఎటువంటి అప్డేట్స్ అయితే రాలేదు. ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలి అని మేము డీటెయిల్ వీడియో చేస్తాము. సేమ్ టైం మీకు అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఇన్ కేస్ మీరు వెబ్ ఆప్షన్స్ అనేది కేర్ఫుల్గా విత్ గైడెన్స్ తోటి మా దారానే చేయించుకోవాలి అనుకుంటే సో మీరు డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ టెలిగ్రామ్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కాంటాక్ట్ అయితే మీకు సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టడంతో పాటు కాలేజ్లో జాయిన్ అయ్యే వరకు మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా కంప్లీట్ గైడ్లైన్స్ అయితే మేము అందించడం జరుగుతుంది. వన్స్ మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అయితే ఇస్తారు. రిజల్ట్ ఇచ్చిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఏమేమి కావాలి, ఇలా సో మెనీ డౌట్స్ ఉంటాయి కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి కూడా మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఫస్ట్ మీరు రిజల్ట్ అనేది వెరిఫై చేసుకోకపోతే రిజల్ట్ అయితే వెరిఫై చేసుకోండి. రిజల్ట్లో మనకు సంబంధించి క్వాలిఫైడ్ మార్క్స్ గురించి మీరు క్వైరీ చేసినట్టయితే ఓసీబీసీ స్టూడెంట్స్ అయితే 35% మార్క్స్ అనేది రావాలి ఎంట్రన్స్ టెస్ట్ బేస్డ్ చేసుకొని. ఒకవేళ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయినట్టయితే 25% మార్క్స్ వచ్చినట్టయితే సరిపోతుంది. ఇట్ ఈస్ ఈక్వల్ టు 35 మార్క్స్, ఇట్ ఈస్ ఈక్వల్ టు 25 మార్క్స్ అయితే మనకు వచ్చినట్టయితే మనం ఎంట్రన్స్ టెస్ట్లో క్వాలిఫైడ్ అయినట్టుగా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. లేదా మీరు రిజల్ట్ అనేది వెరిఫై చేసుకుంటే రిజల్ట్లో మీకు సంబంధించిన ర్యాంక్ మెన్షన్ చేస్తారు అండ్ క్వాలిఫైడ్ ఆర్ నాట్ క్వాలిఫైడ్ అనే ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. మీకు క్వాలిఫైడ్ అని మెన్షన్ చేసినట్టయితే నెక్స్ట్ మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే సో కాలేజెస్ లిస్ట్ అనేది వెరిఫై చేసుకోవాలి అండ్ సేమ్ టైం మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి వాటిని ఆర్డర్ అయితే రెడీ చేసుకోవాలి. సో ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలి అనేది మేము 2025లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. సో మీరు ఆ వీడియో చూస్తూ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. లేదా 2026 సంబంధించి కూడా మేము డీటెయిల్ వీడియో చేస్తాము వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలి అనేది. సో డైరెక్ట్గా మీరు వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ వీడియో లింక్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ లింక్ ద్వారా మనము వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఈ లింక్కి సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. తర్వాత కాలేజెస్ లిస్ట్ కూడా వీడియో చేసాము మేము. సో మనకు సంబంధించి ఏపీ యొక్క డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కాలేజెస్ అనేది టోటల్ గవర్నమెంట్ కాలేజెస్ ఎన్ని ఉంటాయి, ప్రైవేట్ కాలేజెస్ ఎన్ని ఉంటాయి అనేది ఆ వీడియో చూస్తూ కూడా మీరు క్లారిటీ అయితే తెచ్చుకోవచ్చు. సో నేను వీడియో ఎండింగ్లో మీకు సంబంధించి కాలేజెస్ లిస్ట్కి సంబంధించిన క్లారిటీ కూడా ఇస్తాను. అంతకంటే ముందు మనకు వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటి అండ్ ఎన్ని కాలేజెస్ ఉంటాయి, దాంట్లో ఎన్ని సీట్స్ ఉంటాయి అండ్ మీ కోర్స్కి ఎన్ని సీట్స్ ఉంటాయి, తర్వాత మీ యొక్క కేటగిరీలో ఎన్ని సీట్స్ ఉంటాయనే డౌట్స్ గురించి కూడా ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో నెక్స్ట్ ప్రాసెస్ మనకు రిజల్ట్ తర్వాత మీరు కనుక క్వాలిఫైడ్ అయినట్టయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అయితే ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ అనేది ఎలా పెట్టుకోవాలంటే బేస్డ్ ఆన్ ర్యాంక్ని బట్టి, కేటగిరీని బట్టి, మీ యొక్క లోకల్ ఏరియాని బట్టి, మీ మెథడాలజీ బట్టి అండ్ సో మీరు నియర్ బై ఉన్న కాలేజెస్లో చేయాలనుకుంటున్నారా అనే దాన్ని బట్టి మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ప్రతి ఆస్పిరెంట్స్కి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఆల్ గవర్నమెంట్ కాలేజ్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి, తర్వాత ప్రైవేట్ కాలేజెస్కి అయితే నెక్స్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. మీ ర్యాంక్ అనేది బెటర్గా ఉన్నా కూడా, గుడ్ ర్యాంక్ అయినప్పటికీ కూడా మీరు ఎక్కువ కాలేజెస్ అయితే పెట్టుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే సో మనకు కాలేజెస్లో సీట్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. సో మనకు సంబంధించి కాలేజ్లో 50 సీట్స్ ఉంటాయి. 50 సీట్స్లో మీ మెథడాలజీలో ఒక 12 to 10 సీట్స్ ఉంటాయి. 12 to 10 సీట్లో మీ కేటగిరీకి సంబంధించి 1 or 2 సీట్స్ మాత్రమే ఉంటాయి. కాబట్టి మీ ర్యాంక్ అనేది 100 above 200 above ఉన్నట్టయితే మీకు సీట్ రావాలంటే కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి ఎక్కువ కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. నేను ఇచ్చే బెటర్ సజెషన్ ఏంటంటే ఎక్కువ కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. నియర్ బై ఆర్డర్ ప్రకారం పెట్టుకోండి. అటెండెన్స్ మ్యాండేటరీ కాబట్టి సో వెబ్ ఆప్షన్స్ మరీ లాంగ్ ఉన్న కాలేజెస్ పెట్టుకున్నారనుకోండి అంత దూరం వెళ్ళి మీరు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేయలేరు. కాబట్టి ఫస్ట్ నియర్ బై ఉన్న కాలేజెస్ పెట్టుకోవాలి, గవర్నమెంట్ కాలేజెస్, ఆ తర్వాత నియర్ బై ఉన్న ప్రైవేట్ కాలేజెస్, ఆ తర్వాత గవర్నమెంట్ కాలేజెస్, ఇలా కంప్లీట్గా కూడా పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్ సంబంధించి మేము కంప్లీట్ గైడ్లైన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాము. ఆ వీడియో చూస్తూ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. లేదా మేము 2025లో వీడియో చేసాము. ఆ వీడియో చూసిన మీకు క్లారిటీ వస్తుంది ప్రజెంట్ అయితే. తర్వాత ఇక్కడ మీడియంస్ అనేది మనకు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో ఏ మీడియంస్ ఆఫర్ చేస్తున్నారంటే తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, తమిళ్ మీడియంకి సంబంధించిన సీట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. తెలుగు, ఇంగ్లీష్ మీడియం అయితేనేమో ఆల్ డిస్ట్రిక్ట్స్లో అవైలబుల్లో ఉన్నాయి మ్యాక్సిమం ఆఫ్ ది కాలేజెస్. ఉర్దూ, తమిళ్ మీడియం అయితే చాలా తక్కువ కాలేజెస్ అయితే ఉంటాయి. ఒకవేళ ఉర్దూ, తమిళ్ మీడియం రాసిన వారు కాలేజెస్ లిస్ట్ కావాలి అని కూడా డిస్క్రిప్షన్లో మేము లిస్ట్ ఇచ్చాము. ఆ లిస్ట్ డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ తెలుగు మీడియం తీసుకున్నా, ఇంగ్లీష్ మీడియం తీసుకున్నా, ఉర్దూ మీడియం తీసుకున్నా, తమిళ్ మీడియం తీసుకున్నా కూడా కాలేజ్కి ఎన్ని సీట్స్ ఉంటాయి అంటే 50 సీట్స్ అయితే ఉంటాయి. మనకు ఉర్దూ, తమిళ్లో అయితే అన్ని సీట్స్ ఉండవు. తెలుగు అండ్ ఇంగ్లీష్లో అయితే ఖచ్చితంగా ప్రతి కాలేజ్కి 50 సీట్స్ అయితే ఉంటాయి. 50 సీట్స్కి మీరు మాత్రమే ఎలిజిబుల్ అని కాదు. 50 సీట్స్లో మళ్ళీ మనకు డిఫరెంట్ మెథడాలజీస్ అయితే ఉంటాయి. కాలేజ్లో అన్ని మెథడాలజీస్ కలుపుకొని 50 సీట్స్ ఉంటాయి. మనకి ఎంట్రన్స్ టెస్ట్ ఏ సబ్జెక్ట్స్ కండక్ట్ చేయడం జరిగిందంటే బయాలజికల్ సైన్స్ కండక్ట్ చేశారు, మ్యాథమెటిక్స్ కండక్ట్ చేశారు, ఫిజికల్ సైన్స్ కండక్ట్ చేశారు, సోషల్ సైన్స్ కండక్ట్ చేశారు, ఇంగ్లీష్కి అయితే కండక్ట్ చేయడం జరిగింది.
ఇంగ్లీష్ తప్ప రిమైనింగ్ మెథడాలజీలో మనకు 10 to 12 వరకు సీట్స్ అయితే ఉంటాయి. టోటల్ సీట్స్ అనేది ఒక కాలేజ్ కనుక తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు గవర్నమెంట్ డైట్ కాలేజ్ అనేది సో విజయనగరం తీసుకున్నట్లయితే విజయనగరంలో ఉన్న కాలేజ్లో బయాలజికల్ సైన్స్కి 12 సీట్స్ ఉంటాయి, మ్యాథమెటిక్స్కి 12 సీట్స్ ఉంటాయి, ఫిజికల్ సైన్స్కి 10 to 8 సీట్స్ వరకు ఉంటాయి, తర్వాత సోషల్ స్టడీస్కి 12 to 15 సీట్స్ వరకు ఉంటాయి, ఇంగ్లీష్కి 5 to 8 సీట్స్ వరకు అయితే ఉంటాయి. టోటల్గా మీకు ఉండే సీట్స్ అన్ని కలుపుకుంటే ఎన్ని అంటే 50 సీట్స్ మాత్రమే ఉంటాయి. ఈ 50 సీట్స్ కూడా టోటల్గా మనకే ఎలిజిబుల్ అనేది కాదు, ఖచ్చితంగా ఏంటంటే డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి, లొకాలిటీ బేస్డ్ కూడా ఉంటుంది. కాబట్టి సో ఓపెన్ కేటగిరీలో వచ్చేసి 50 సీట్స్ ఏవైతే ఉన్నాయో ఓపెన్ కేటగిరీలో 50% అనేది ఓపెన్లో ఉంటుంది, రిమైనింగ్ బేస్డ్ ఆన్ ది ఆంధ్రప్రదేశ్ రిజర్వేషన్ ప్రకారం అలకేట్ చేయడం జరుగుతుంది. దాంట్లో మనకి ఈడబ్ల్యూఎస్ ఉంది, బీసీఏ ఉంది, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీలో SC1, SC2, SC3, ST ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. అండ్ ఉమెన్ కేటగిరీకి సంబంధించి ఆల్మోస్ట్ 33% రిజర్వ్డ్ అయితే ఉంటుంది. తర్వాత పర్సన్స్ విత్ డిజబిలిటీకి సంబంధించి NCC, క్యాప్ ఇలా డిఫరెంట్ కేటగిరీస్లో కూడా 1 సీట్ అయితే అలకేట్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు టోటల్గా 50 సీట్స్ మీకే అనే నెపంతో పెట్టుకోవడానికి ప్రయత్నించకండి. అండ్ మీ మెథడాలజీ 12 సీట్స్ ఉంటాయి, 12 సీట్స్ కూడా కంప్లీట్గా మీకే సంబంధించింది అయితే కాదు. సో అది గుర్తుంచుకొని మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. అండ్ లోకల్ రిజర్వేషన్ సంబంధించి లోకల్ నాన్ లోకల్ ప్రియారిటీ తీసుకున్నట్టయితే సో మన ఆంధ్రప్రదేశ్ని 2 పార్ట్స్ డివైడ్ చేస్తారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఒక ప్రాంతం కింద, అండ్ తర్వాత మనకు వచ్చేసి జోన్ 1, జోన్ 2 కింద ఆంధ్ర యూనివర్సిటీ ఒక ప్రాంతం కింద డిసైడ్ చేయడం జరుగుతుంది. సో ఆంధ్రాకు సంబంధించి అంటే శ్రీకాకుళం, విజయనగరం ఇక్కడ డైరెక్ట్గా గుంటూరు వరకు ఉన్న స్టూడెంట్స్ వచ్చేసి ఆంధ్రాకు లోకల్ అవుతారు. అండ్ తర్వాత అదర్ డిస్ట్రిక్ట్ సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో లైక్ ఇక్కడ గుంటూరు నుంచి రాయలసీమ బ్యాక్గ్రౌండ్ సంబంధించి వాళ్ళు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి లోకల్ అవుతారు. లోకల్ వాళ్ళకి 85% సీట్స్ అనేది అలకేట్ చేస్తారు, నాన్ లోకల్ వారికి 15% సీట్స్ అనేది అలకేట్ చేయడం జరుగుతుంది. సో అలా మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు విశాఖపట్నం స్టూడెంట్ అయినా కూడా రాయలసీమలో చేయాలి అనుకుంటే మీకు ఎన్ని ఛాన్స్ ఉంటుందంటే 50% సీట్స్ మాత్రమే అవైలబుల్లో ఉంటాయి. 50 సీట్లలో 50% సీట్స్ అనేది తీసుకోవాలి. 50లో 50 అంటే 5%, 5 సీట్స్ మాత్రమే మీకు అవైలబుల్లో ఉంటాయి. 5 సీట్స్లో మీరు ఓపెన్ కేటగిరీలో కొట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అది మేజర్గా అయితే. అండ్ ఇక్కడ మనకు రిజర్వేషన్ అనేది ఎలా ఉంటుందంటే సో బేస్డ్ ఆన్ మనకు సంబంధించిన రిజర్వేషన్ బట్టి అయితే అప్లికేబుల్ అవుతుంది. కాబట్టి మీరు అది క్లియర్గా గుర్తుంచుకోవాలి. ఎక్కువ కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ట్రై చేయాలి. మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్లో 50 సీట్స్ ఉన్నాయి అంటే 50 సీట్స్ని ఏ విధంగా అలకేట్ చేస్తున్నారు, ఇక్కడ బయోసైన్స్కి వచ్చేసి 12 సీట్స్ అలకేట్ చేస్తున్నారు, తర్వాత మ్యాథమెటిక్స్కి వచ్చేసి 12 సీట్స్, ఫిజికల్ సైన్స్కి 12 సీట్స్, సోషల్ స్టడీస్కి 12 సీట్స్, అండ్ రిమైనింగ్ సీట్స్ ఒక 5 to 8 ఏవైతే ఉన్నాయో కంప్లీట్ 50 రావు, బట్ మనకు అడ్జస్ట్ చేస్తారు ఆ విధంగా. సో దీంట్లో మళ్ళీ కేటగిరీ వైజ్గా తీసుకుంటారనమాట. ఓసీకి 50%, బీసీకి ఉంటుంది, SC, STకి ఉంటుంది, అలా అలకేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఒక కాలేజ్లో సీట్ అనేది పర్టికులర్గా మీ కేటగిరీలో ఉండేదంటే 2 నుంచి 3 వరకే ఉంటాయి. కాబట్టి వెబ్ ఆప్షన్స్ కేర్ఫుల్గా పెట్టాలి. వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మేము కంప్లీట్ గైడ్లైన్స్ ప్రొవైడ్ చేస్తాము, అండ్ మేము అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. మీరు ఫర్దర్గా కాంటాక్ట్ అవ్వచ్చు. వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ఎన్ని స్టెప్స్ ఉంటాయని మీరు క్వైరీ చేసినట్టే మనకి ఇంకా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి డేట్స్ అనౌన్స్ చేయలేదు. వన్స్ వాళ్ళు డేట్స్ అనౌన్స్ చేస్తే మేము డీటెయిల్ వీడియో అయితే చేస్తాము. వెబ్ ఆప్షన్స్ పెట్టాలంటే ఫస్ట్ మనం వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మీరు రిజల్ట్ ఏ విధంగా వెరిఫై చేసుకున్నారో సేమ్ యాజ్ ఇట్ ఈస్ లాగిన్ అయితే మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. ఆ తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్కి పేమెంట్ చేయాలి. లాస్ట్ ఇయర్ వచ్చేసి 60 రూపీస్ ఉండే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి, మరి ఇయర్ ఎంత అమౌంట్ పెడతారని మనకు తెలియదు. వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. వెబ్ ఆప్షన్స్ పెట్టడం అంటే ఏం లేదు, కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి. సో కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవడం అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు విశాఖపట్నంకి సంబంధించిన స్టూడెంట్స్ అయినట్లయితే విశాఖపట్నం నియర్ బై ఉన్న కాలేజెస్ అన్ని పెట్టుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఇలా ఆ సరౌండింగ్లో ఉన్న కాలేజెస్ అన్ని ఎంత డిస్టెన్స్లో ఉన్న పెట్టుకోవడానికి అయితే ప్రయత్నించాలి. ఎందుకంటే మనకు ఫస్ట్ ఫేజ్లో సీట్ రావడం అయితే ఇంపార్టెంట్. ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి మన సేఫ్ జోన్లో ఉన్నట్టయితే సెకండ్ ఫేజ్లో బెటర్ కాలేజ్ కోసం ట్రై చేయడానికి అయితే ప్రయత్నించవచ్చు. ఫస్ట్ ఫేజ్లో కనుక మీకు సీట్ రాలేదనుకోండి, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్లో సీట్ రావాలంటే కొంత లెంతీ ప్రాసెస్ అవుతుంది. ఆల్రెడీ బెటర్ కాలేజ్లో వేరే స్టూడెంట్స్ జాయిన్ అవుతారు కాబట్టి మీరు పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉండదు. సో అది కొంచెం రిస్కీ ప్రాసెస్ అవుతుంది. ఫస్ట్ ఫేజ్లో ఖచ్చితంగా మీకు ఎక్కడో ఒక చోట సీట్ వచ్చేటట్టు ప్లాన్ చేసుకోవాలి. సో అలా మీరు కాలేజెస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న కాలేజ్కి ప్రియారిటీ ఇవ్వాలి. ఫస్ట్ పొజిషన్ ఏది ఇస్తారు, సెకండ్ పొజిషన్ ఏది ఇస్తారు, థర్డ్ పొజిషన్ ఏది ఇస్తారు అనేది ఇవ్వాలి. ఫస్ట్ పొజిషన్ మీన్స్ ఏంటంటే ఖచ్చితంగా నేను ఈ కాలేజ్లో వస్తే జాయిన్ అవుతాను, అదే కాలేజ్లో నాకు సంబంధించిన డిఎడ్ చేయాలనుకుంటే ఫస్ట్ పొజిషన్ ఇవ్వాలి. దాని తర్వాత ఇఫ్ నాకు ఇందులో రాకపోతే నెక్స్ట్ వేరే కాలేజ్లో వస్తే దాంట్లో చేస్తాను అనుకునేది ఏదైతే ఉంటుందో అది పెట్టుకోవాలి. లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఏంటంటే ఏదో ఒక కాలేజ్ పెట్టుకోవడం జరిగింది. సార్ నేను సీట్ వచ్చింది కానీ నాకు ఆ కాలేజ్ నచ్చట్లేదు, నేను దాంట్లో జాయిన్ అవ్వాలనుకోవట్లేను అంటారు. అలాంటి ప్రాబ్లం మీరు ఫేస్ చేయకూడదు. కాబట్టి చేయాల్సింది ఏంటంటే పెట్టేటప్పుడే ఫస్ట్ ప్రియారిటీ బెటర్ కాలేజ్కి ఇవ్వాలి. అలా ఆర్డర్ ప్రకారం మీరు ఖచ్చితంగా ఒక 5 కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారనుకోండి, 5 కాలేజ్లో సీట్ వస్తే నేను ఖచ్చితంగా చేస్తాను అనుకుంటే ఆ కాలేజెస్ అనేది పెట్టాల్సి ఉంటుంది. అలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మీరు మళ్ళీ సెకండ్ ఫేజ్లో ట్రై చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా కాలేజ్లో జాయిన్ అయ్యి సేఫ్గా మీరు ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ మీరు జాయిన్ అయ్యకపోయినా సో మీరు ఆర్డర్ ప్రకారం ఏంటంటే లీస్ట్ కాలేజ్ వరకు కూడా ఒకవేళ ఈ కాలేజ్లో కాకపోతే ఇంకా వరస్ట్ కాలేజ్లో వచ్చినా చేస్తాను మనం డిసైడెడ్ సిచ్యువేషన్ అయితే ఉంటుంది. అలాంటి కాలేజ్లో లాస్ట్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది వెబ్ ఆప్షన్స్లో. అలా వెబ్ ఆప్షన్స్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మనం ఫైనల్ ప్రీజ్ అయితే చేయాలి. వెబ్ ఆప్షన్స్ ఫైనల్ ప్రీజ్ చేసినట్టయితే మనకు ఏ కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ పెట్టామనే ప్రింట్ అయితే జనరేట్ అవుతుంది. ప్రింట్ అనేది జనరేట్ చేసుకున్న తర్వాత మనం సేవ్ చేసుకోవాలి. వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు అన్ని కాలేజెస్ అయితే ఒకటేసారి డిస్ప్లే అవ్వవు. మీరు ఫస్ట్ ఏ డిస్ట్రిక్ట్ అయితే చూస్ చేసుకుంటారో ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజెస్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజెస్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ డిస్ట్రిక్ట్ అనేది చేంజ్ చేసి వేరే కాలేజెస్ అయితే పెట్టుకోవాలి. ఒక డిస్ట్రిక్ట్ కాలేజ్ యాడ్ చేసిన తర్వాత సబ్మిట్ చేశారనుకోండి మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. వెబ్ ఆప్షన్స్కి ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వరు. కాబట్టి వెబ్ ఆప్షన్స్లో మీరు ఎటువంటి మిస్టేక్స్ లేకుండా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు. వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత మళ్ళీ నేను ప్రియారిటీ చేంజ్ చేయాలి, కాలేజెస్ చేంజ్ చేయాలి అనుకుంటే మాత్రం ఎడిట్ ఆప్షన్ ఉండదు. కాబట్టి లాస్ట్ ఇయర్ కూడా మనకి ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదు. సో మేము సో మెనీ టైమ్స్ కాల్ చేయడం జరిగింది హెల్ప్ లైన్ నెంబర్కి, ఎడిట్ ఆప్షన్ ఇవ్వండి
ఇవ్వండి అని, బట్ వాళ్ళు ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వమని చెప్పారు. కాబట్టి ఈసారి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే వాళ్ళు కేర్ఫుల్గా పెట్టండి, ఎక్కువ కాలేజ్కి పెట్టండి అండ్ ప్రియారిటీ అనేది కేర్ఫుల్గా పెట్టండి. కాబట్టి మేము అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. మీరు డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ఆ టెలిగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అయితే సో మీకు కంప్లీట్ గైడ్లైన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ అని అయితే ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత సీట్ అలాట్మెంట్ అంటే మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందనేది తెలుస్తుంది. ఏ కాలేజ్లో సీట్ వచ్చిందనేది తెలిసిన తర్వాత సో మనం వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. తెలంగాణ విద్యార్థులకు అయితే ఫస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది, తర్వాత వెబ్ ఆప్షన్ ఉంది. కానీ ఏపీలో బెటర్ థింగ్ ఏంటంటే మీకు ఫస్టే వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నారు. మీకు సీట్ వచ్చినట్టయితేనే అప్పుడు వెరిఫికేషన్కి రమ్మంటున్నారు. కాబట్టి టైం వేస్ట్ అనేది ఉండదు. కన్ఫామ్గా మీకు సీట్ వస్తే వెరిఫికేషన్కి వెళ్తారు, లేకపోతే మీరు వెరిఫికేషన్కి వెళ్ళరు. సో ఇది బెటర్ ప్రాసెస్. సీట్ అలాట్మెంట్ అని వచ్చిన తర్వాత సో మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ రావడం జరిగిందో ఆ కాలేజ్ సంబంధించిన అలాట్మెంట్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకుంటాము. దానికి సంబంధించి కూడా కంప్లీట్ గైడ్లైన్స్ మేము ప్రొవైడ్ చేస్తాము. వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. వెరిఫికేషన్కి ఎక్కడికి వెళ్ళాల్సి ఉంటుందంటే మీకు సంబంధించి ప్లేస్ అయితే అలాట్ చేస్తారు. వెరిఫికేషన్ ఎక్కడ ఉంది అనేది ఆ సెంటర్కి వెళ్ళేసి వెరిఫికేషన్ చేయించుకోవాలి. మాక్సిమం మీ యొక్క ఓన్ డిస్ట్రిక్ట్ సంబంధించి లేదా మీ డిస్ట్రిక్ట్ సంబంధించిన డైట్ కాలేజ్లో అయితే వెరిఫికేషన్ ఉంటుంది, గవర్నమెంట్ డైట్ కాలేజ్లో. అక్కడికి వెళ్ళేసి వెరిఫికేషన్ అటెండ్ అవ్వాలి. వెళ్ళేటప్పుడు మీకు సంబంధించిన సీట్ అలాట్మెంట్ లెటర్ అనేది తీసుకెళ్ళాలి. ఎస్ఎస్సీ మేమో, ఇంటర్ మేమో, టీసీ, స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్ అనేది ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు, తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది 2026 సంబంధించి, క్యాస్ట్ సర్టిఫికేట్, స్పెషల్ కేటగిరీ ఉన్నట్టయితే లైక్ ఎన్సీసీ, క్యాప్, పర్సన్స్ విత్ డిజబిలిటీ ఉంటే అవి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉంటే ఈడబ్ల్యూఎస్, అలాంటి డాక్యుమెంట్స్ అండ్ మీకు ఆధార్ కార్డు, మీకు సంబంధించిన 2 పాస్ ఫోటోస్ అనేది తీసుకెళ్ళాలి. అండ్ ట్యూషన్ ఫీ అమౌంట్ కూడా తీసుకెళ్ళాలి. ట్యూషన్ ఫీ అమౌంట్ అనేది బేస్డ్ ఆన్ ఇన్కమ్ సర్టిఫికేట్ లెవెల్ బట్టి అయితే ఉంటుంది. మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఒకలాగా అమౌంట్ పే చేయాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే ఒకలాగా అమౌంట్ పే చేయాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ లేదనుకోండి, ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోయినా పాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి. గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తేనేమో 2385 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత. ప్రైవేట్ కాలేజ్లో సీట్ వస్తేనేమో 12,500 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ మ్యాండేటరీ. మనకి ఎలాగో ఇంకా వెబ్ ఆప్షన్స్ డేట్ రావాలి కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇప్పటిదాకా మీలాగా లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసి పెట్టుకోండి. అప్లై చేసి పెట్టుకుంటే వెబ్ ఆప్షన్స్ వరకు మనకు సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. దాన్ని తీసుకొని మనం వెరిఫికేషన్కి వెళ్ళొచ్చు. ఒకవేళ మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే జస్ట్ 100 రూపీస్ పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. గవర్నమెంట్ కాలేజ్లో వస్తే, ప్రైవేట్ కాలేజ్లో అయితే 1500 పే చేసి సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది అఫీషియల్గా గవర్నమెంట్ ఫీ. కాలేజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి ఎక్స్ట్రా ఫీ కూడా చార్జ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అది మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళతో మాట్లాడుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే స్కాలర్షిప్ వచ్చినట్టయినా సార్ అని సో మెనీ హాస్పిటల్స్ క్వైరీ చేస్తారు. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నది మాత్రాన స్కాలర్షిప్ రాదు. సో మనం స్కాలర్షిప్ అప్లై చేసుకొని స్కాలర్షిప్ ఎలిజిబుల్ అయితే మన స్కాలర్షిప్ రావడం జరుగుతుంది. స్కాలర్షిప్ వస్తేనేమో అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. రాకపోతే ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నా కూడా మీరు ఎండ్ ఆఫ్ ది కోర్స్ వరకు ఫర్ ఇయర్కి 2300 ఏమో గవర్నమెంట్ కాలేజ్కి, 12,500 ఏమో ఫర్ ఇయర్కి ప్రైవేట్ కాలేజ్కి పే చేయాలి. మీరు 2 ఇయర్స్ కోర్స్ కాబట్టి ఫస్ట్ ఇయర్కి ఒకసారి, సెకండ్ ఇయర్కి ఒకసారి 2 టైమ్స్ అయితే మన అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది బేస్డ్ ఆన్ కాలేజ్ రూల్స్ బట్టి. ఫైనల్ స్టెప్ వచ్చేసి ఏంటంటే మీకు సీట్ అలాట్మెంట్ చేస్తారు. మీరు పేమెంట్ చేసిన తర్వాత మీకు ఒక రిసిప్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ రిసిప్ట్ తీసుకొని మీకు ఎక్కడైతే అలాట్ చేయబడిన కాలేజ్ ఉందో ఆ కాలేజ్లోకి వెళ్ళేసి మీరు రిపోర్ట్ అయితే సబ్మిట్ చేయాలి. వన్స్ మీరు రిపోర్ట్ చేస్తే సీట్ అయితే కన్ఫర్మ్ కావడం జరుగుతుంది. ఇది మనకు కంప్లీట్ ప్రాసెస్ అయితే. అండ్ ఇప్పుడు కాలేజెస్ లిస్ట్ గురించి క్వైరీ చేశారు కాబట్టి కాలేజెస్ లిస్ట్ అనేది మనకు టెలిగ్రామ్లో అయితే మేము పోస్ట్ చేయడం జరిగింది. మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయినట్టయితే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్స్ అయితే తెలుస్తాయి. టెలిగ్రామ్లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై అయితే చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ కాలేజ్ టెలిగ్రామ్కి వచ్చిన తర్వాత ఇక్కడ సెర్చ్ ఆప్షన్ అయితే ఉంటుంది. సెర్చ్ ఆప్షన్లో వచ్చేసి ఏంటంటే సో ఏపీ DW సెట్ కాలేజెస్ లిస్ట్ అనేది అయితే సెర్చ్ చేయాలి. కాలేజ్ లిస్ట్. సో ఇలా సెర్చ్ చేసినట్టయితే మేము ఆల్రెడీ పోస్ట్ చేసిన కాలేజెస్ లిస్ట్ అయితే మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని సో రెఫరెన్స్ కోసం అయితే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కాలేజెస్ లిస్ట్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఏపీ DW సెట్ కాలేజెస్ లిస్ట్ అనేది ప్రీవియస్ సంబంధించి అది మేము ఇచ్చింది. అండ్ ఇదేమో PDF అనమాట. PDF అనేది మీరు ఓపెన్ చేసి ఈజీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. PDF లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, అక్కడికి వెళ్ళి మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఇవి టోటల్ ఆల్ కాలేజెస్ లిస్ట్. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఏ కాలేజెస్ ఉన్నాయి అనేది అయితే మనకు ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. అనంతపూర్కి సంబంధించి ఫస్ట్ అనంతపూర్ డిస్ట్రిక్ట్స్లో ఏ కాలేజెస్ ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే చిత్తూరుకు సంబంధించిన ఏ కాలేజెస్ ఉన్నాయని ఇచ్చారు. ఈస్ట్ గోదావరిలో ఏ కాలేజెస్ ఉన్నాయి, గుంటూరులో ఏ కాలేజెస్ ఉన్నాయి, కడపలో ఏ కాలేజెస్ ఉన్నాయి, కృష్ణాలో ఏ కాలేజెస్ ఉన్నాయి, కంప్లీట్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ సేమ్ టైం మీకు సంబంధించి అది తెలుగు మీడియం కాలేజా, ఇంగ్లీష్ మీడియం కాలేజా, ఆ కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్, ఇది గవర్నమెంట్ కాలేజ్. ప్రైవేట్ కాలేజ్ అయినట్టయితే గవర్నమెంట్ అనే టైటిల్ అయితే ఉండదు. తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం, ఎన్ని సీట్స్ ఉంటే అన్ని సీట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు కాలేజెస్ లిస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇది 2025కి సంబంధించిన లిస్టు. మనకు ఖచ్చితంగా 2026 సంబంధించిన లిస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మేము డీటెయిల్ వీడియో అయితే చేస్తాము. అప్డేట్ కోసం అయితే వెయిట్ చేయండి. అండ్ వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలనే వీడియో కూడా మీకు చేసాము. వెబ్ ఆప్షన్ సంబంధించి కంప్లీట్ గైడ్లైన్స్ తోటి మీకు క్లారిటీ కోసం, ముందస్తు క్లారిటీ కోసం ఆ వీడియో చూడాలనుకుంటే చూడండి. సో మనకు సంబంధించిన ఛానల్లోనే అందుబాటులో ఉంటుంది ఆ వీడియో కూడా. ఇది మనకు సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఏపీ DW సెట్కి సంబంధించి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కుదురుతుంది షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.